హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో, నేననుకుంటున్నా ఇవాళ అందరూ ప్రాఫిట్స్ మంచిగా తీసి ఉంటారు అని. సో, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్ టుడేస్ మార్కెట్. ఇవాళ ఏం జరిగిందో మార్కెట్‌లో చూద్దాం. సో, నేను చార్ట్ ప్లే చేస్తున్నాను. సో, గ్రాఫ్ అనేది లోడ్ అయితా ఉంది. సో, ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన థింకింగ్ ఎలా ఉండేదో కూడా ఒకసారి చూద్దాం. సో, రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఎలా ఉంటది? మా థింకింగ్ ఎలా ఉంటది? అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. యెస్, నిఫ్టీ చూడండి. నిఫ్టీ ఓపెన్ అట్ 14,760. సో, 14,760లో ఓపెన్ అయ్యి, సో, 14,837 వరకెళ్ళింది. మీన్స్ లెటర్ ఏ పీరియడ్‌లోనే 1437 వరకెళ్ళింది. ఓకే. సో, ఆర్డర్ ఫ్లోలో కూడా చూస్తే ఫస్ట్ 3 క్యాండిల్స్ ఓకే. వాల్యూమ్స్ ఆర్ ఆల్సో గుడ్. ఓకే. 14,826 అప్పుడుంది ప్రెజెంటు. ఓపెన్ అయింది మాత్రం 14,750లో. అంటే నిన్న ఎక్కడ క్లోజింగ్ అయిందో ఇవాళ ఓపెనింగ్ కూడా అలా అక్కడే అయింది. సో, అక్కడి నుంచి పైకెళ్ళింది కొద్దిగా. లెటర్ ఏ పైకెళ్ళింది. మీన్స్ 14,840 వరకెళ్ళింది. ఓకే. మార్నింగ్ బయ్యర్స్ చాలా సీరియస్‌గా ఉన్నారు. సో, కొద్దిగా తర్వాత వాళ్ళకి కంట్రోలు ఆహ్, తగ్గిపోయిందనమాట. సో, బయ్యర్స్ యొక్క కంట్రోల్ తగ్గిపోయింది. లేటర్ ఏమైందో చూద్దాం. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది? ఓన్లీ 15,000 అండ్ 15,080 లెవెల్స్ ఉన్నది. సో, నా వ్యూ అయితే. నా వ్యూను ఇంకా నేను చేంజ్ జేసుకోలేదు ఏమి. ఓకే. మీకు లెటర్ బి పీరియడ్ స్టార్ట్ అయితుంది. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో, మనము ఒకసారి వాట్సాప్‌లో గూడా నేను ఏమి అప్డేట్ చేశానో వాళ్ళకి చెప్తాను, ఒకసారి చూడండి. సో, ఐ టోల్డ్ గుడ్ మార్నింగ్. యెస్టర్‌డే ఏవి పూర్ హై ఉండే అండి. అది క్లియర్ అయిందని జెప్పాను. మీకు చూడండి, ఇక్కడ ఏబీ పూర్ హై ఉండేనా నిన్న. లెటర్ ఏ అండ్ లెటర్ బి ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉండే. అది వాళ్ళ ఓపెనింగ్‌లోనే క్లియర్ చేసేసింది. వాళ్ళ స్టాప్ లాస్‌లు కొట్టేసినారనమాట. వాళ్ళు వీకర్ బయర్స్ అంటాం వాళ్ళని. సో, వాళ్ళని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది ఇవాళ. ఓకే. నెక్స్ట్ ఏం జెప్పాను? ఐ యామ్ యాంటిసిపేటింగ్ 15,000 లెవెల్స్. సో, నేను అప్డేట్ చేస్తూనే ఉన్నా చూడండి. 15,000 లెవెల్స్, 15,000 లెవెల్స్ అని. ఓకే. అండ్ తర్వాత ఏం జెప్పాను చూడండి. 969 లాట్స్ స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ అయ్యాయని జెప్పాను. ప్రీవియస్ డే స్టాప్ లాసెస్ అవండి. ఏబీ పూర్ హై స్టాప్ లాసెస్ అవి. ఓకే. ఎక్స్‌చేంజ్‌లో ఎన్నైతే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితాయో అన్నీ మాకి కనిపిస్తాయి ఇక్కడ. హెచ్ఎన్ఐ పీపుల్‌కి వాళ్ళు ఈ ఫెసిలిటీ ఉంటది వాళ్ళ దగ్గర. సో, వాళ్ళకెన్ని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయి, ఎక్కడ వీళ్ళ టార్గెట్లు ఉన్నాయి అన్నీ చూడొచ్చనమాట. ఓకే. సో,
మీకు చూడండి పొటెన్షియల్ టార్గెట్ ఈజ్ 15,000 అని చెప్పాను. బయ్యర్ కాన్ఫిడెన్స్, బయ్యర్స్ ఆర్ సీరియస్. అప్పుడు ఏ పీరియడ్‌లో సీరియస్‌గా ఉండేవాళ్ళు. తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకే. అండ్ సో, వి విల్ ఆల్సో చెక్ బి పీరియడ్ అని కూడా చెప్పాను. ఐ యామ్ ప్లేస్డ్ మై సెల్ ఆర్డర్ అమర్ రాజా 886. అమర్ రాజాని 872లో కొన్నామండి. ఇప్పుడు 886లో ప్లేస్ చేసి ఇవాళ. ఓకే. సెల్ ఆర్డర్ ప్లేస్ చేసా. ప్రాఫిట్ బుక్ చేసుకుందామని. అప్పటికి 885 అట్లా ఉంది. ఒక 15,000 ప్రాఫిట్ వస్తుంటే బుక్ చేసుకోమని ఆర్డర్ ప్లేస్ చేసామనమాట. ఆల్ అవర్ పీపుల్ హోల్డింగ్ లాంగ్స్. సో, కీప్ 15,000 ఈస్ ద టార్గెట్. సో, మన పీపుల్ ఏం చేశారంటే 15,000 టార్గెట్ పెట్టుకోండి. అందరూ లాంగ్స్‌లోనే ఉన్నారు మాక్సిమం అని చెప్పాను. ఓకే. సో, ఇవాళ స్టేట్ బ్యాంక్ బై ఇచ్చా అండి. 370లో బై ఇచ్చా. బై స్టేట్ బ్యాంక్ ఫ్యూచర్ పొజిషనల్లీ కీప్ 382 ఈస్ ద టార్గెట్. 370లో బై ఇచ్చా. ఓకే. సో, ప్రైస్ అప్పటికి వీఆర్ పైననే ఉండే. ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ టు బై. ఓకే. సో, అండ్ ఇంకొక స్టాక్ కూడా బై చెప్పాను. బై లూపిన్ 1012. 1012లో బై చేసాము లూపిన్‌ని. ఓకే. స్టేట్ బ్యాంక్ బై చేసాం. అండ్ లూపిన్ బై చేసాం. సో, ఇప్పుడు మనము ఒకసారి గ్రాఫ్‌లో ఏమైందో చూద్దాం. సో, ఎవరైతే మార్నింగ్ సీరియస్ బయర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేశారు. కొంచెం డౌన్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. సో, ఫర్ ఇంట్రాడే 1023 ఈస్ ద టార్గెట్. ఫర్ పొజిషనల్ 1055 అని చెప్పాను లూపిన్‌కి. ఓకే. ఇంతకుముందు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ని క్యాష్‌లో కొనమని చెప్పింటి. సో, ఒక 50 షేర్సు. సో, వాటిలో రూ. 2,500 ప్రాఫిట్ వస్తుంటే అది బుక్ చేసుకోమని చెప్పాననమాట. సో, బుక్ చేసుకున్నారు. ఓకే. సో, నా థింకింగ్ అప్పుడెలా ఉందంటే, ఇనిషియల్ ఆక్షన్ ఈజ్ సెంటర్. మోర్ ఆర్ లెస్ సో, ప్రైస్ విల్ రొటేట్ అరౌండ్ 14,800 లెవెల్స్. సో, అదే జరిగిందండి. ఇనిషియల్ ఆక్షన్ మీకు సెంటర్‌గా ఉంది కాబట్టి ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. 14,800కి చాలా టైమ్స్ 14,800 టచ్ అయింది ప్రైస్ అనేది. అండ్ ఆ విషయం నేను 10కే చెప్పాను. సో, చూద్దాం 3 తర్వాత ఎలా ఉందో మార్కెట్. ఓకే. బై భారతి ఎయిర్టెల్ ఫ్యూచర్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అప్పుడు 526 ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే. 526లో భారతి ఎయిర్టెల్ బై చేసాం. రైట్. సో, స్టేట్ బ్యాంక్ బై చేసాం, లూపిన్ బై చేసాం, భారతి ఎయిర్టెల్ బై చేసాం. సో, నేను చెప్పాను లూపిన్ 1022 ఫర్ ఇంట్రాడే ఛాన్సెస్ ఆర్ బిట్ హైయర్. సో, హై ఛాన్సెస్ ఉన్నాయి 1022 రావడానికి లూపిన్ అని చెప్పాను. ఓకే. పొజిషనల్‌గా ఇంట్రాడే చెప్పాను. పొజిషనల్ టార్గెట్స్ కూడా చెప్పాను. ఓకే. చూడండి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో సి పీరియడ్‌లో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చిందండి. కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చింది. సో, అప్పుడు మీకు 33,800 ఉంది ప్రైజు. యారో మార్క్ ఇచ్చా చూడండి. 33,800 ఉంది గదా! సో, నా థింకింగ్ ఏమైందంటే డే హై టెస్ట్ పాజిబుల్. డే హై అంటే 34,000 అంటే 200 పాయింట్లు పాజిబుల్ ఉండే. సో, లెట్స్ సి పీరియడ్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. యెస్. సి పీరియడ్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. సో, డి పీరియడ్ వచ్చేసి చూడండి. డి పీరియడ్ వచ్చేసి మళ్ళీ డే హై కొట్టేసిందా? డి పీరియడ్. డే హై టెస్ట్ పాసిబుల్. చెప్పానా? 34, 34,800 ఏం చెప్పాను? 33,800లో ఉంది. సో, 34,000 మీకు పాసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ బిట్ హైయర్ అని చెప్పాను. సో, వచ్చింది. ఓకే. సో, అండ్ పొటెన్షియల్ టార్గెట్ ఈస్ టువర్డ్స్ 382. స్టేట్ బ్యాంక్ చెప్పా కదండీ! స్టేట్ బ్యాంక్‌కి కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. డే హై టెస్ట్ పాసిబుల్ అంటే 373. మేము కొనింది 370లో. ఓకే. సో, యెస్టర్‌డే ఏబీ పూర్ హై ఉంది. వాళ్ళు వీకర్ హై అంటాం దాన్ని. అండ్ ఆ ఏబీ పూర్ హైని ఇవాళ క్లియర్ చేసింది. అండ్ జీ2 హైని కూడా క్లియర్ చేసింది. 377 వరకు ప్రైస్ అనేది ఎళ్ళింది ఇవాళ. మీన్స్ ఒక రూ. 7 24,000 ప్రాఫిట్ ఇచ్చింది
స్టేట్ బ్యాంకు. ఈ విషయం నేనెప్పుడు చెప్పా 10:49కి చెప్పా అండి. ఓకే. స్టేట్ బ్యాంకు మోర్ పాజిబుల్ అని చెప్పి. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి. టుడే ఏబీ పూర్ హై ఈస్ దేర్. యెస్టర్‌డే ఓపెన్ ఈక్వల్ టు హై. పూర్ హై ఆల్సో ఇన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఇఫ్ ఎనీవన్ కెన్ బై హియర్ కీప్ టార్గెట్ ఈస్ 15:30. అప్పుడు మీకు 1479 ఉంది. ఓకే. సో, అది 15,000 జస్ట్ ఒక 10 నిమిషాల్లో పెరిగింది. అంటే రూ. 30 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరిగింది. మీకు చూడండి 1493. మనం ఇక్కడ ఎక్కడ బై చేసాం 14 ఇక్కడ బై చెప్పా కదా! చూడండి 1479. 79 నుంచి మీన్స్ సరుకు 80 అనుకోండి. 80 నుంచి 1500 అంటే రూ. 20 లాట్ అది 500. 20 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 10,000 ప్రాఫిట్. హౌ మచ్ టైమ్ టేకెన్? హార్డ్‌లీ మీకు 15 నిమిషాలు. 15 నిమిషాల్లో 10,000 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో బుక్ చేసాము. అండ్ 30,000 స్టేట్ బ్యాంక్‌లో బుక్ చేసాము. మీన్స్ మొత్తం 40,000 అయింది. ఓకే. చూడండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1498 అని చెప్పాను. ఓపెన్ హై అని చెప్పాను గదా! సో, అది కూడా క్లియర్ చేసేసింది. ఓకే. ₹20 ప్రాఫిట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10,000 ఫర్ ఇంట్రాడే. ఓకే. చూడండి ఇక్కడ గ్రాఫ్ తర్వాత ఏమైందో. ఓపెన్ ఈక్వల్ టు హై చెప్పానా? సో, అది క్లియర్ చేసిందా? రైట్. సో, మన థింకింగ్ ఎలా ఉన్నదో అలానే వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? స్టేట్ బ్యాంక్ ఇచ్చేసిందా మనకి? ఎస్‌బీఐ ఏం చెప్పాము చూడండి. అప్పటికి ప్రైస్ ఎంతుంది? 379 వరకెళ్ళింది. మనం 377 ఎగ్జిట్ చేసుకున్నాం. ఓకే. ఎస్‌బీఐ సింగిల్ షాట్ బాటెడ్ అట్ 370, ₹7 ప్రాఫిట్. లాట్ 3000. సో, ₹21,000 ఇన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ టైమ్ ఫ్రేమ్. హాఫ్ అన్ అవర్‌లో 21,000 ప్రాఫిట్ ఇచ్చింది. సో, ఓవరాల్‌గా ఫర్ ది డే 40,000 బుక్ చేసాం అప్పటి వరకు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను చెప్పిన డే హై వచ్చేసింది. రైట్. అండ్ సో, నిఫ్టీ కూడా నేను ఆప్షన్స్ ఇచ్చింటి. సో, దాంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేశారు. ఓకే. కమింగ్ టు చార్ట్‌కొద్దాం. ఓకే. చార్ట్ చూడండి ఇప్పుడు నిఫ్టీ ఆల్మోస్ట్ 14,880 వరకొచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ పైన బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ కిందకొచ్చింది. సో, 14,740 మీన్స్ 120 పాయింట్స్ పైకెళ్ళింది. మళ్ళీ 120 పాయింట్స్ కిందకొచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం ఒకసారి. సో, భారతీ ఎయిర్టెల్‌లో ఒక ఆల్మోస్ట్ 6,000 అప్పుడొస్తున్నది ప్రాఫిటు. 6,000 బుక్ చేశారు కొంతమంది. సో, నేనేం జెప్పానంటే ఎయిర్టెల్ అటు డే హై నేనైతే 10,000 ప్రాఫిట్ బుక్ చేశాను. ఎంతసేపండి? అరౌండ్ ఇది 143 గదా! మనం నేను జెప్పాను 10:15కో, 10:20కో జెప్పా ఐ థింక్. చూద్దాం ఒకసారి ఎక్కడ జెప్పాను బై అని. హ్మ్. 10:27కి జెప్పా అండి. 10:27 నుంచి 142కి మీకు భారతీ ఎయిర్టెల్ 10,000 ఇచ్చింది. ఓకే. చూడండి ఇవ్వలేదా? సో, ఇవి క్లయింట్స్ వాళ్ళు కొంచెం ముందుగానే ప్రాఫిట్ బుక్ జేసుకున్నారు. ఎవరైనా కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. సో, వాళ్ళు చేసుకున్నారు. ఓకే. ఎయిర్టెల్ అటు డే హై వచ్చేసింది. ఇంట్రాడే బుక్ ప్రాఫిట్ ఇన్ ఎయిర్టెల్. బట్ వెయిట్ ఫర్ పొజిషనర్ అని జెప్పాను. రైట్. అండ్ లూపిన్ బై జేయమని జెప్పా గదా! 1012లో 1012లో. సో, లూపిన్ నేనొచ్చేసి 1019లో సేల్ చేశా అండి. సో, ఇది లూపిన్ ప్రాఫిట్. చూడండి తర్వాత నేను లూపిన్ 1 లాట్. లూపిన్ లాట్ 850 అండి. సో, 850 అప్పటికి రూ. 5,397 వస్తుండే. సో, నేను తీయలేదనమాట. అట్లే పెట్టుకున్నా. సో, తర్వాత ఎక్కడ తీసా 6,000 తీసా అండి లూపిన్‌లో. ఇగోండి. ఫైనల్లీ లూపిన్ బుక్‌డ్ 6,000 ప్రాఫిట్. సో, 850 లాట్ అనమాట. సో, 1019లో తీశాను. ఎంత టైం తీసుకున్నదండి? హార్డ్‌లీ 2 ½ అవర్స్. ఓకే. చూడండి. ఎయిర్‌టెల్‌లో అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. రైట్.
ఎయిర్టెల్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో, నిఫ్టీలో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. నిఫ్టీ కాల్ ఆప్షన్స్. రైట్. సో, వి ఆర్ ద కేర్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ పీపుల్. సో, ఎందుకు లాస్ అయితారండి? సో, నోబడీ విల్ లాస్. బికాజ్ ఎవరైతే మీరు అర్థం చేసుకోరో మార్కెట్‌ని, దోస్ పీపుల్ ఓన్లీ లాస్. మార్కెట్‌ని అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. సో, ఫర్ ది డే ఎంత బుక్ చేసామండి? ఎస్‌బీఐలో 30,000 అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 10,000. ఓకే. హౌ మచ్? 40,000. లూపిన్‌లో 6,000, 46,000. భారతీ ఎయిర్టెల్‌లో 10,000. 56,000 ప్రాఫిట్ బుక్డ్ ఇన్ ఇంట్రాడే. ఒక్క ఇంట్రాడేలోనే 56,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. నేను చెప్పిన టార్గెట్‌లు వచ్చాయండి? ఓకే. సక్సెస్‌ఫుల్‌గా వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జెప్పాను, స్టేట్ బ్యాంక్ జెప్పాను, లూపిన్ జెప్పాను, భారతీ ఎయిర్టెల్ జెప్పాను, నిఫ్టీ జెప్పాను, ఎవ్రీథింగ్ జెప్పా. సో, రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఎలా ఉంటదంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు పాపం. సో, మీకు అట్‌లీస్ట్ కొంచెం గైడెన్స్ ఇవ్వాలి, కొంచెం ఏదో నేర్పించాలి అనేదే నా ఇంటెన్షన్. సో, మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనేదే. సో, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కంటెంట్ కూడా మీకు నచ్చితే, మీకు రియల్ వర్త్ ఉంది అనిపిస్తే. ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎంత వోల్టేజ్ దిందో చూడండి కొద్దిగా. మీన్స్ ఒక్కసారి పైకెళ్ళింది. మళ్ళా కిందికొచ్చి కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ పైకెళ్ళింది. పైన బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యి కిందికొచ్చింది. కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ పైకెళ్ళింది. సో, ఇవాళ పైకి కిందికి 3 సార్లు అనేది రొటేట్ అయిందండి. ఆల్మోస్ట్ 120 పాయింట్స్, 120 పాయింట్స్ అట్లా. ఓకే. మనం లూపిన్ గదా! లూపిన్ చూద్దాం. 1006 చాలా మేము కొన్న కాడ నుంచి అక్కడే ఉందండి. 1012లో కదా కొన్నాం. 1006, 1007 అప్పటికుంది. తర్వాత మీకు 130 కల్లా ఇట్ వెంట్ అప్. 1000 ఆల్మోస్ట్ 19, 20 వరకు టచ్ అయింది. అక్కడ ఎగ్జిట్ చేసేసాం. సో, ప్రాఫిట్ బుక్ చేసుకున్నామనమాట లూపిన్‌లో. కమింగ్ టు అవర్ స్టాక్ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్‌లో ఏం జరిగిందో చూడండి. స్టేట్ బ్యాంక్‌ని ఎర్లీ మార్నింగే కొనమన్నా కదా! 370లో. ఓకే. 370 నుంచి 378 చూడండి. డీ పీరియడ్ చూడండి ఎంత ప్రిసైజ్‌గా పైకెళ్ళిందో. జీ2 హై క్లియర్ చేసింది. ఏబీపూర్ హై క్లియర్ చేసింది. నిన్నటి ఏబీపూర్ హై కూడా క్లియర్ చేసింది. అవన్నీ చెప్పాను నేను. ఇవన్నీ ఇట్లా ఎళ్తాది అని చెప్పి. స్టేట్ బ్యాంక్‌లో చెప్పాను. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కూడా చెప్పాను. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓపెన్ ఈక్వల్ టు లో ఉంది. ఓకే. యెస్టర్‌డే ఓపెన్ ఈక్వల్ టు హై. సో, ప్రీవియస్ డే ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది అని చెప్పాను. సో, డీ పీరియడ్ చూడండి ప్రిసైజ్‌గా పైకెళ్ళి క్లియర్ చేసేసింది. రైట్. హెచ్‌డీఎఫ్‌సీ క్లియర్ చేసింది. స్టేట్ బ్యాంకు క్లియర్ చేసింది. ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అండ్ లూపిన్‌లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. భారతీ ఎయిర్టెల్ ఇది చెప్పాను. భారతీ ఎయిర్టెల్‌లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అన్నీ బుక్ చేసి క్లోజ్ చేసేసాం ఇంట్రాడేలోనే ఓన్లీ. లిటరల్‌గా 56,000 ఇంట్రాడే ప్రాఫిట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మార్కెట్ అనేది రొటేట్ అయితా ఉంది చూడండి. ఎక్కడ రొటేట్ అయితాందండి? 14,800 దగ్గరనే రొటేట్ అయితా ఉంది. నేనెప్పుడు మార్నింగే చెప్పాను ఈ విషయం. బీ పీరియడ్ వచ్చేటప్పుడే చెప్పాను. మార్కెట్ అనేది 14,800 దగ్గర రొటేట్ అయితా ఉంటది. మోర్ అండ్ మోర్ అని చెప్పి. సో, లెట్స్ సీ చూద్దాం. ఇంకా ఏం జరుగుతదో. సో, నేను ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో డే హై ఎళ్తదని యాంటిసిపేట్ చేశాను. సో, అక్కడ అప్డేటు చేయలేదు. కొద్దిగా వర్క్ ఉండి. సో, డే హై ఎళ్తదని నాకు ఐడెంటిఫై చేశా అండి. చూడండి ప్రైస్ అనేది అక్కడక్కడే ఉంది. మార్నింగ్ బయ్యర్ సీరియస్‌గా ఉన్నారు. తర్వాత కొంచెము డౌన్ చేయాలని వాళ్ళు ట్రై చేశారు. కానీ ఫెయిల్ అయిపోయారు డౌన్ చేయడంలో. మళ్ళీ బయర్స్ వచ్చి మళ్ళీ ప్రైజెస్‌ని లిఫ్ట్ చేసేసారు. సో, చూడండి 14,800కి మీకు ఎక్కడే గాని చూడు 800, 815 ఆ రేంజ్‌లోనే రొటేట్ అయితాంది. నేను 915కే చెప్పా ఆ విషయం. ప్రైస్ విల్ మోర్
రొటేషన్స్ అరౌండ్ 14,800 పాసిబుల్ అని చెప్పి 9:15కే చెప్పా. చూడండి. ఇనిషియల్ ఆక్షన్ ఈజ్ సెంటర్ మోర్ ఆర్ లెస్ ప్రైస్ విల్ రొటేట్ అరౌండ్ 14,800 రైట్. బి పీరియడ్‌లోనే చెప్పాను. అంటే అరౌండ్ 10, 12కి చెప్పాను. మీకిప్పుడు టైమొచ్చేసి 1:30, 1:40 కూడా ఉంది. మీకు ప్రైస్ అనేది అక్కడే ఉంది. యాంటిసిపేషన్ అండి. అంటే ప్రైస్ యాక్షన్ బట్టి మనం వాళ్ళ బిహేవియర్‌ని అర్థం చేసుకోవచ్చు. సో, హౌ ట్రేడర్స్ ఆర్ దేర్, హౌ దేర్ బిహేవియర్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. చూడండి మీకు 14,800కి ఏమన్నా దిగిందా? టైం 2 అయితుంది ఇప్పుడు. సో, స్టిల్ ఇంకా 14,800 దగ్గరే ఉంది. మనం 10 గంటలకే చెప్పేసినాం 14,800 అని. సో, రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఇలా ఉండదు. కొంచెం డౌన్ అయిపోతాంటే డౌన్ అయిపోతదని పుట్ సైడ్‌కెళ్ళడం. కొంచెం పైకి పెరగంగానే పైకెళ్ళిపోతదని చెప్పి కాల్ సైడ్ ఎళ్ళడం. ఇట్స్ నాట్ గుడ్. అలా థింకింగ్ చేయకండి. సో, మన థింకింగ్ ఎలా ఉండాలంటే హెచ్ఎన్ఐ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటదో మనది అలానే ఉండాలి. సో, ఓకే. ప్రైస్‌ని కరెక్ట్‌గా యాంటిసిపేట్ చేయాలి. కరెక్ట్‌గా మనము దాన్ని పల్స్‌ని పట్టుకోవాలి. సో, ఎవ్రీడే ఇలానే జరుగుతదండి. ఎవ్రీడే మన థింకింగ్ అనేది ఒక విధంగా ఉంటది. హెచ్ఎన్ఐ పీపుల్ యొక్క థింకింగ్ ఒకలా ఉంటది. బట్ వెరీ రేర్ టైమ్ మనము మన థింకింగ్ అనేది కొద్దిగా రాంగ్ అవ్వచ్చు. ఇట్స్ ఓకే. కానీ మోస్ట్ అండ్ మెజారిటీ టైమ్స్ చూడండి. మీకు మనం ఎలా థింక్ చేస్తామో అలానే ప్రైస్ అనేది అలానే మూవ్ అయితుంది. ఇట్స్ ఎ లైవ్ ట్రేడ్. దిస్ ఈస్ ఎ లైవ్ ట్రేడ్. లైవ్ అనాలిసిస్. మీకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో బయర్స్ ఎలా ఉన్నారు? సెల్లర్స్ ఎలా ఉన్నారు? సో, మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది లైవ్ అప్డేట్ చేస్తుంటాం. లైవ్ ప్రాఫిట్స్. సో, చూసారు కదండీ! ప్రాఫిట్స్ కూడా షేర్ చేశారు క్లయింట్స్. సో, స్క్రీన్ షాట్స్ పెట్టారు. సో, ఎవ్రీథింగ్ ఇలానే ఉంటదండి. సో, మార్కెట్‌లో మనం బిహేవియర్‌ని అర్థం చేసుకుంటే ట్రేడ్ చేయడం చాలా ఈజీ. చూడండి డే హై వెళ్ళిపోతుంది నిఫ్టీ. ఆల్మోస్ట్ 14,851, 14,851, 14,865. నా టార్గెట్ ఎంతో 15,000 కదా! 15,000 నా టార్గెట్ ఉండే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా మీకు లాస్ట్ వరకు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరుగుతూనే ఉందండి. 15,000 చూడండి. 14,900, 14,900 వచ్చింది. ఇంక 15,000 రావడానికి జస్ట్ 100 పాయింట్సే రైట్. నేను ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్తున్నా. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి 1,500 క్రాస్ అయిపోయింది. నేను ఎక్కడ చెప్పా అండి? 1480లో చెప్పా. 1480లో రూ. 20 సక్సెస్‌ఫుల్‌గా ఇచ్చింది. స్టిల్ అది 15, 20 వరకేమో ఎళ్ళింది. మీకు నిఫ్టీ పెరిగింది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరిగింది, స్టేట్ బ్యాంక్ పెరిగింది, భారతీయ ఎయిర్టెల్ పెరిగింది, లూపిన్ పెరిగింది. ఓకే. వాట్ ఎల్స్? ఇంతకన్నా మీకు అక్యురసీ అనేది ఎక్కడన్నా ఉంటదా? దిస్ ఈస్ ద అక్యురసీ ఆఫ్ 85% అక్యురసీ. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌కి ఇంతకన్నా మీకు ఎగ్జాంపుల్ ఇంక ఎవ్వరు చెప్పరు. సో, ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్‌స్టాండ్. సో, మన థింకింగ్ ఎలా ఉంటదో మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఐ థింక్. కాకపోతే ఇవాళ వోలటిలిటీ అనేది చాలా గట్టిగా ఉందండి. ఎందుకంటే పైకి ఒక 120 పాయింట్స్, కిందికి ఒక 120 పాయింట్స్, మళ్ళీ పైకొచ్చి క్లోజ్ చేయడం కన్‌ఫ్యూజ్ చేసింది చాలా మటుకు ఇవాళ. మార్కెట్ ఇవాళ పీపుల్‌ని చాలా కన్‌ఫ్యూజ్ చేసింది. బట్ ఫైనల్లీ ఇట్ కేమ్. భారతీ ఎయిర్టెల్ చూద్దాం అప్పుడెంతుందో చూడండి. 534, 535 వరకొచ్చింది. ఓకే. మనం ఇక్కడ బై చేయమన్నాం. 526లో బై చేసాం. 536 అంటే రూ. 10. 10 ఇంటూ 1851. ఆల్మోస్ట్ 12, 13,000 ఏసుకోండి. ఓకే. మధ్యలో మీరెక్కడ ప్రాఫిట్ బుక్ చేసినా యూ ఆర్ హ్యాపీ. 10,000 ఒస్తాయి. సో, ఎనీథింగ్ రాంగ్? రాంగ్ ఏం లేదు గదా! అవే వాళ్ళు షేర్ చేశారు ప్రాఫిట్స్. ఓకే. చూడండి మీకు ఇంకా కావాలంటే చూపిస్తా. వాట్ ఈస్ దిస్? భారతీ ఎయిర్టెల్ చూడండి. ఎట్లా షేర్ చేశారు?
సో, మనం ఎంటర్ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయారనమాట. బుక్ ప్రాఫిట్ అని చెప్పని ఎగ్జిట్ అయిపోయారు. సో, సో, అట్లా అండి. థింకింగ్ అనేది మనకి ఆ విధంగా ఉండాలి. లూపిన్‌లో బుక్ చేశానా? లూపిన్ చూపిచ్చానా? ప్రాఫిట్ బుకింగ్ ఎవ్రీథింగ్ మీకు అలానే ఉంటది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి. 1505, 15,010 వరకు గూడా ఎళ్ళింది. నేనెక్కడ 1480లో జెప్పా. సో, దిస్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద లైవ్ ట్రేడింగ్. వై రిటైల్ పీపుల్ లూజ్ అంటే వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. సో మెనీ టీవీ ఛానల్స్, సో మెనీ న్యూస్ వస్తా ఉంటది. సో, పాపం వాళ్ళు న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ జేస్తారు. లూజ్ అయితారు. సో, ఫైనల్‌గా సో, మిస్టేక్ చేశామని అర్థం జేసుకుంటారు. సో, అట్లా చేయకండి. మన థింకింగ్ ఎప్పుడు రిటైల్ పీపుల్ లాగా గాకుండా హెచ్ఎన్ఐ పీపుల్ లాగా ఉండాలి. హెచ్ఎన్ఐ పీపుల్ లాగా ఉంటే మనం 15% ఛాన్సెసే లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆహ్, అండ్ 85% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మార్కెట్ అనేది ఫైనల్లీ 18,000 14,827లో క్లోజ్ అయింది. స్టిల్ నా వ్యూ ఏమైనా చేంజ్ అయిందంటే 15,000కి నో. స్టిల్ చేంజ్ గాలే. ఇంకా ఒక రోజు ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ 5 రోజుల్లో సో, 15,000 పాజిబిలిటీ ఉంది కాబట్టి సో, నెక్స్ట్ ఇంకొక రోజు పెండింగ్ ఉంది. సో, రేపు 15,000 క్లియర్ చేయొచ్చు. 14,980 లెవెల్స్ అరౌండ్ 15,000. సో, లెట్స్ సీ ఏం జరుగుతదో రేపు మార్కెట్‌లో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ. టేక్ కేర్. హాయ్. హలో. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు మార్కెట్ ప్రొఫైల్ తెలుగు. సో, మరి చూసేద్దామా ఇవాళ ఏమైందో? సో, మార్కెట్ యాక్టివిటీ చూద్దాం. ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగింది? సో, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? అనేది చూద్దాం. ఫస్ట్ నేను చార్ట్ ప్లే చేస్తున్నా. మార్కెట్ ఓపెన్ ఎక్కడ జరిగింది చూడండి. సో, ఇక్కడ ఓపెన్ ఉంది చూసారా? ఓ. ఓ మీన్స్ ఓపెన్. అరౌండ్ 14,740 దగ్గర ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్ డే ఎక్కడైతే క్లోజ్ అయిందో, సో నిఫ్టీ ఇవాళ అక్కడే ఓపెన్ అయింది. సో మీన్స్ ఒక 10, 15 పాయింట్లు డిఫరెన్స్‌లో ఓపెన్ అయింది. ఓకే. ఓపెన్ అయినాక ఇనిషియల్‌గా కిందికెళ్ళింది స్టార్టింగ్. సో మళ్ళీ పైకొచ్చేసింది. మనం కొంచెం స్పీడ్‌ని ఇంక్రీజ్ చేద్దాం. సో 14,700 రేంజ్ ఏందనేది సో 14,700 దగ్గర ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. సో అప్పటి వరకైతే నో కాన్ఫిడెన్స్ జోన్ అంటాం. ఎందుకంటే బయ్యర్స్ సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్ ఆల్సో నాట్ సీరియస్. సెల్లర్స్ కూడా సీరియస్‌గా లేరు. చూసారా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది గదా! సో, ఇంకొక లెటర్ అనేది ఫార్మ్ అయితా వచ్చింది. లెటర్ బి.
లెటర్ బి ఫార్మ్ అయింది. సో, చూడండి ఏ పీరియడ్‌ని లెటర్ బి అనేది క్రాస్ చేసింది. సో, బిగ్గర్ బేరిష్‌నెస్ అయితే ఏం లేదు మార్కెట్‌లో. అండ్ 2 డేస్ వరకు. అంటే ఎక్కువ పడిపోతదని అనే థింక్ అవసరం లేదు. ఒకవేళ మీకు పడిపోతాది అనుకున్నప్పుడు ఏమైతదంటే, ఇట్లా జరగదు. ఏ పీరియడ్‌ని లెటర్ బి పీరియడ్ అనేది క్రాస్ చేయదు. ఓకే. సో, నేనేమనుకున్నా అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ ఆరెంజ్ లైన్ అన్నమాట. సో, ఈ ఆరెంజ్ లైను పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే ఫార్మ్ అయితది అని నేను థింక్ చేశా. 14,700 నుంచి 14,750 రేంజ్ మధ్యలో. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫార్మ్ అయ్యేదానికి మోర్ పాసిబిలిటీ ఉంది అని చెప్పానన్నమాట. ఓకే. లెట్స్ చెక్ మన వాట్సాప్ గ్రూపు. సో, గుడ్ మార్నింగ్ ఆల్ జెప్పాను. ఓకే. సో, చూడండి నిఫ్టీ నో కాన్ఫిడెన్స్ మీన్స్ బయర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్ కూడా సీరియస్‌గా లేరని ఓపెనింగ్‌లోనే జెప్పాను. ఓకే. అంటే ఇద్దరు గూడా సీరియస్‌గా లేరు. ఒక సైడ్ తీసుకెళ్ళిపోయే ఆలోచనలో అయితే ఎవరు లేరు ఇవాళ. ఓకే. సో, మనము ఇంతకుముందు బ్రిటానియా చెప్పింటి 3,500 టార్గెట్ అని. సో, ఆ టార్గెట్ ఇవాళ రీచ్ అయిపోయింది. అండ్ నిన్న నేను ఎయిర్‌టెల్ 526లో ఆర్డర్ ప్లేస్ చేసున్నా గదా! ఓకే. సో, ప్రైస్ ఇవాళ ఎగ్జాక్ట్‌గా నా ఆర్డర్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది. 526లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, మళ్ళీ గూడా ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేయమని జెప్పాను. బై ఆర్డరు. సో, ఎయిర్‌టెల్ ఇవాళ 526 వరకొచ్చి నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇవాళ డాబర్ చెప్పాను. చూడండి డాబర్ జూమ్ చేస్తా. సో, డాబర్‌లో ఏం జెప్పానంటే సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ ఇన్ డాబర్, బై డాబర్, కీప్ 535 ఈస్ ద టార్గెట్. అంటే 535 టార్గెట్ పెట్టుకోండి. సో, డాబర్ బై చేయండి అని జెప్పాను. సో, డాబర్ లాట్ సైజ్ వచ్చేసి 1250 అండి. సో, అప్పుడు 528.85 ఉంది. మీన్స్ 529 అనుకోండి. 529లో ఎవరైనా బై చేస్తే 535 టార్గెట్ చెప్పానుగా. సో, మీకు రూ. 6 ప్రాఫిట్ ఇస్తది. అంటే 8,000. ఓకే. సో, అదే చెప్పాననమాట. ఎప్పుడు చెప్పా? 9:39కి చెప్పా. అండ్ నిఫ్టీలో కూడా సెల్లర్స్ అనేది సీరియస్‌గా లేరు అప్పటి వరకు. ఓకే. చూడండి నిఫ్టీ నో బేరిష్‌నెస్ ఫ్యూచర్స్ కెన్ హోల్డ్ లాంగర్ టైమ్. ఫర్ ఆప్షన్స్ బుక్ ప్రాఫిట్ వేరెవర్ యూ ఆర్ కంఫర్ట్. అంటే ఫ్యూచర్స్‌ని లాంగ్ సైడ్ హోల్డ్ చేసుకోమని చెప్పా అండి. మీన్స్ పాసిబుల్ ఉంది పైకి ఎళ్ళడానికి అని జెప్పి. ఓకే. ఫర్ ఆప్షన్స్ మాత్రం తొందరగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ కిందికొచ్చేస్తాయి. ప్రైస్ అనేది ఫాస్ట్ ప్రైజ్ యాక్షన్ ఉంటది గదా! సో, నా వ్యూ ఏముందంటే అప్ టు 15,000 వరకు ఉంది. T+5 డేస్‌లో. మీకు ఇది టి సో, మూడో తారీఖొచ్చేసి ట్రాన్సాక్షన్ డే అంటాం దాన్ని.
అండ్ తర్వాత నుంచి 1, 2, 3 ఇవాళ మూడో ట్రేడింగ్ సెషను. సో, ఇంకొక 2 రోజుల్లో మీకు 15,000 అనేది పాజిబిలిటీ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది జెప్పాను. ఓకే. సో, చూడండి లెటర్ ఏ, బి పైకెళ్ళాయి. అండ్ సి, డి కిందికొచ్చాయి. సో, యాక్టివిటీ అనేది అలా మూవ్ అయితా ఉంది. మరీ ఏం కిందికి రాలేదు. కంపేర్ టు ప్రీవియస్ డే చూడండి. ఇక్కడ ఒక యెల్లో లైన్ ఉందా? సో, దానికన్నా కిందికేం రాలేదు. సో, నిన్నటి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫార్మ్ అయింది. అండ్ ఇవాళ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దానికన్నా పైననే ఫార్మ్ అయితుంది. సో, దాని మీనింగ్ ఏందంటే, సో, బేరిష్‌నెస్ అనేది ఏం లేదు. జస్ట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అంతే. ఓకే. మనం బేరిష్‌నెస్ అని ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లెట్స్ చెక్. చూడండి ఎయిర్‌టెల్ బై చేసాం గదా! సో, 1851 1851 ఎయిర్‌టెల్ లాట్ సైజ్. ఒక లాట్ ఫ్యూచర్ ఎవరైనా తీసుకుంటే, సో, మన ఎంట్రీ ప్రైస్‌లో అప్పటి వరకైతే రూ. 5,738 ప్రాఫిట్ వస్తుంది. సో, ఇఫ్ యూ వాంట్ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోమని జెప్పాను. అండ్ డాబర్ గూడా 534 అప్పటికొచ్చింది. మీకు కావాలనుకుంటే డాబర్‌లో గూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. మన టార్గెట్ 535. సో, నేను జెప్పాను ఎయిర్‌టెల్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. రూ. 6,663. ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో? అరౌండ్ 2:48కి. మనం ఎప్పుడు జెప్పాము? అంటే అరౌండ్ 10:00 అప్పుడు బై చేయమన్నాము. అండ్ 2:48కి ఇంట్రాడేలోనే మన పొజిషన్ అనేది క్లోజ్ చేసుకున్నాము. ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికొచ్చేసాం. సో, పొజిషనల్‌గా మనకి వ్యూ వేరే ఉంది. సో, ఇంకా పైకెళ్తది. నో ప్రాబ్లమ్. కానీ ఇంట్రాడే వరకు మాత్రం బుక్ చేసుకున్నాం. మీరు చూడండి ఇక్కడ చూడండి. డాబర్ టార్గెట్ రీచ్డ్. మనం ఏం చెప్పామండి మార్నింగ్? సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ ఇన్ డాబర్, బై డాబర్, కీప్ 535 ఈస్ ద టార్గెట్. సో, మనం మన టార్గెట్ వచ్చేసిందా? 535 వచ్చేసిందా? సో, అప్రాక్సిమేట్‌లీ 8,000 ప్రాఫిట్ ఇచ్చేసిందండి డాబర్. టార్గెట్ రీచ్డ్ ఇన్ డాబర్. సో, నేను నిన్న చెప్పినట్టు ఇక్కడ సింగిల్ ప్రింట్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి చూడండి. సో, ప్రైస్ అనేది ఆ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్‌ని క్రాస్ చేయలేకపోయింది ఇవాళ గూడా. మీన్స్ ఆ సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ అనేది ఎంత పవర్‌ఫుల్లో చూడండి. పైకెళ్తుంటే ఆపుతుంటాయి. వన్స్ అది క్రాస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా 15,000 అనే రేంజ్ వచ్చేస్తది. ప్రైస్ పైకెళ్తుంది. అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో, అక్కడ ఆపేస్తున్నారు ప్రైస్‌ని పైకి పోనీయకుండా. అండ్ లెటర్ జీ పీరియడ్ అనేది జరుగుతా ఉంది. మీన్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక లెటర్ ఫార్మ్ అయితది గదా!
చూడండి. ఏబీ ఈజ్ 1 అవర్. టీడీ ఈజ్ 1 అవర్. ఈఎఫ్ ఈజ్ 1 అవర్. మీన్స్ అప్పటికి 3 అవర్స్ అయిపోయింది. జీ పీరియడ్ స్టార్ట్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిపోయి 3 అవర్స్ అయిపోయింది. అంటే 12, 12:30 అట్లా అనుకోండి. సో, అప్పటికి 530 అయింది. మనం 529లో కొన్నాం డాబర్‌ని. నెక్స్ట్ అప్పుడు ఎయిర్‌టెల్ ఎక్కడుంది? ఇగోండి మన లెవెల్‌కొచ్చింది చూడండి. 526. 526లో మనం ప్లే చేసాం. సో, మన లెవెల్‌కొచ్చి మనం బై చేసేసాం. 526లో బై చేసాం. సో, ఇవాళ నిఫ్టీ అయితే పెద్ద చెప్పనీకైతే ఏం లేదు. ఓకే. బుల్సు, బేర్సు ఇద్దరూ కొట్లాడుకున్నారు. గట్టిగా ఫైట్ చేశారు. మీన్స్ ఎవరు గెలవలే. ఎవరు విన్ అవ్వలే. ఎందుకంటే మీరు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మీన్స్ మళ్ళీ ఓపెన్ అయిన దగ్గరికొచ్చింది. నిన్న క్లోజింగ్ ఎక్కడైతే జరిగిందో ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌లో ఇవాళ క్లోజ్ అయిపోయింది. ఓకే. నిన్న క్లోజింగ్ వచ్చేసి 14,750. సో, ఇవాళ క్లోజింగ్ గూడా అక్కడే దగ్గరగా. మీన్స్ అంటే ఎవ్వరు సీరియస్‌గా లేరు. పొద్దున వాళ్ళు కొంచెం సెల్లర్స్ పడేశారు గానీ, మధ్యాహ్నం వీళ్ళు బయ్యర్స్ వచ్చేసి ఫైట్ చేసేసి మళ్ళీ వాళ్ళ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. సో, ఎవ్వరు మనం పొద్దున్నే చెప్పుకున్నాం. నోబడీ ఈజ్ సీరియస్. బయ్యర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్సు సీరియస్‌గా లేరు అని చెప్పాను. సో, ఇద్దరూ ఫైట్ చేసుకున్నారు. ఫైనల్లీ అక్కడే ఎండ్ చేసుకున్నారు. సో, నెక్స్ట్ టుమారో ఏం జరుగుతదనేది చూడాలి. అండ్ మై వ్యూ ఆల్రెడీ నిన్న షేర్ చేశాను కదా! సో, ఆ వీడియో చూడండి. సో, నెక్స్ట్ 2 డేస్‌లో నా వ్యూ చెప్పాను. సో, టుమారో చూద్దాం. ఓకే. సో, మనది ఇవాళ ఇవాళ ఎక్కువేం బై ఇవ్వలేదండి. చాలా తక్కువే చెప్పాను. 2 స్టాక్స్ చెప్పాను. ఒకటి భారతి ఎయిర్‌టెల్, 2 డాబర్, 3 నిఫ్టీ ఫ్యూచర్. సో, ఓకే. సో, మనలాంటి రిటైల్ పీపుల్ బుక్ చేసుకున్నారు ప్రాఫిట్. సో, హ్యాపీ. అండ్ ఓకే. నిఫ్టీ లాంగ్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. ఎవరైతే ఇంట్రాడేకి అయితే కొనుక్కుంటారో వాళ్ళని లాంగ్స్‌లో నిఫ్టీ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. చూడండి హోల్డ్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని జెప్పా గదా! సో, వాళ్ళని ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. ఫర్ ఇంట్రాడే. పొజిషనల్‌గా కావాలంటే హోల్డ్ జేసుకోవచ్చు. అంత బేరిష్‌నెస్ అయితే ఏం లేదు. చూడండి అదే చెప్పాను. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నిఫ్టీ కంపేర్ టు యెస్టర్‌డే అండ్ టుడే. ఓకే. ఎవరైనా మార్నింగ్ ఫ్యూచర్స్ బై చేసున్నా కూడా సో, మళ్ళీ అదే రేంజ్‌కనేది ప్రైస్ అనేదొచ్చింది. మీన్స్ అంతకన్నా ఎక్కువే వచ్చింది. ఎందుకంటే మేము సి పీరియడ్‌లో బై చేసాం కాబట్టి, సో, ప్రైస్ అనేది సి పీరియడ్‌కి పైననే క్లోజ్ అయింది. సో, నేనేం చెప్పానంటే, సో, బెటర్ యూ వాంట్ బుక్ ప్రాఫిట్ ఆర్ ఎల్స్ హోల్డ్ పొజిషనల్లీ. ఇంట్రాడే ఎవరైతే ఇంట్రాడే కని కొనుక్కుంటారో వాళ్ళను క్లోజ్ చేయమని చెప్పాను. బుక్ చేసుకోమని ప్రాఫిట్.
అండ్ పొజిషనల్ వాళ్ళకి మీకు కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీకు బౌన్స్ అనేది జరిగింది. సో, ఈ లెవెల్ వచ్చేసి 600 దగ్గర. 14,600. సో, మనకి మళ్ళీ ఒక రిఫరెన్స్ ఫార్మ్ అయింది. ఇక్కడ 14,600 అనేది కొద్దిగా వీకర్‌గానే ఉంది. ఓకే. కానీ రేపు చూడాలి. ప్రైస్ అనేది ఇక్కడ ఒక జోన్ డ్రా చేశా కదా నేను. సో, ఆ జోన్‌కి పైన గన మీకు ప్రైస్ ఓపెన్ అయ్యి, సో, అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే, సో, మోర్ పాసిబుల్ టువర్డ్స్ 15,000 ఛాన్సెస్ ఆర్ హైయర్. సో, 14,600 వస్తదా అంటే, సో, పాసిబిలిటీ ఉంది. ఎప్పుడంటే ప్రైస్ కింద ఓపెన్ అయితదో, ఈ జోన్‌కి కింద ఓపెన్ అయితదో, సో, మోర్ టైమ్ ఇక్కడే స్పెండ్ చేస్తే గాని ఒకవేళ, సో, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు 14,600ని గూడా. సో, అది రేపటి మార్కెట్ జెప్తది. ఓపెనింగ్ అబోవ్ ఉంటే గన 15,000 డెఫినెట్‌గా పాసిబుల్ అయితది. కానీ చూడాలి ఏమైతది. సో, మీకు నిన్న అట్లాంటి వీకర్ రెఫరెన్స్‌లయితే ఏం లేవు కింద సైడు. అండ్ ఇవాళ కింద డేలో ఈజ్ వీకర్‌గా ఉంది కొద్దిగా. సో, అందుకే నిన్న నా వ్యూ లాంగ్ సైడే ఉండే. అండ్ ఇవాళ కూడా లాంగ్ సైడే ఉంది. కిందికొస్తదని నేను అనుకోవట్లేదు. సో, లాంగ్ వ్యూనే ఉంచుకోండి. కానీ కాకపోతే కొద్దిగా వీక్‌గా ఉంది. అండ్ ఇవాల్టి లో. ప్రైస్ ఓపెన్ అయ్యి పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిందనుకోండి. సో, మోర్ పాసిబుల్ 15,000, 15,080 లెవెల్స్ చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో, నిన్నటి రెసిస్టెన్స్ అనేది ఆపేసింది ఇవాళ ప్రైస్ పైకి పోనీకుండా. ఈ యొక్క రెసిస్టెన్స్ చూడండి. ఇవాళ ప్రైస్ ఎగ్జాక్ట్‌గా ఆ రెసిస్టెన్స్ అనేది ఆ రెసిస్టెన్స్‌ని కూడా టచ్ చేయలేకపోయింది. అంతకు ముందు నుంచే అక్కడ కొద్దిగా ముందే సెల్లర్స్ వచ్చేసి సెల్ చేసి డౌన్ చేశారు. సో, సింగిల్ ప్రింట్ రెసిస్టెన్స్ ఆర్ మోర్ పవర్‌ఫుల్. చూడండి ప్రైస్ అనేది పైకొచ్చేసిందా? సో, ఆల్‌మోస్ట్ 14,700. సో, బ్యాక్ అండ్ ఫోర్త్ అలా రొటేట్ అయితా ఉన్నది ప్రైస్ అనేది. సో, ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి క్లోజ్ అయిపోయింది ఫైనల్లీ. మీన్స్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. సో, ఎవరు విన్ కాలేదు. సో, అట్లని చెప్పి ఎవరు లూజ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అనేది మిడిల్‌లో క్లోజ్ అయిపోయింది. మనం కంపేర్ చేసుకుంటే నిన్నటికి ఇవాల్టికి మైనర్ డిఫరెన్స్. ఒక 6 పాయింట్స్, 7 పాయింట్స్. సో, అదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మన వ్యూ అయితే అలానే ఉంది. లాంగ్ వ్యూ అలానే పెట్టుకున్నా నేనైతే. అదండి ఇవాళ జరిగింది. సో, ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకున్నారనుకుంటున్నా. సో, ఎవ్రీడే ఇలా జరుగుతా ఉంటది. సో, థింకింగ్ అనేది మనం ఎట్లా థింక్ చేస్తున్నాము అనేది ఆలోచించాలి. సో, రిటైల్ పీపుల్ కొంచెం డౌన్ అయిపోతే బేరిష్‌నెస్ అనుకుంటారు కదా! కొంచెం పెరిగిపోతే బుల్లిష్‌నెస్ అనుకుంటారు. సో, మీరలా థింక్ చేయకండి. ప్రాఫిట్స్ రావాలంటే కొంచెం హెచ్ఎన్ఐ పీపుల్ ఎలా థింక్ చేస్తారో మనం గూడా అలా థింక్ చేస్తే మనకు ప్రాఫిట్స్ అనేది ఒస్తాయి. ఓకే. మీకు మోర్ టైమ్ అనేది 14,700 దగ్గరే స్పెండ్ చేసింది చూడండి.
లాస్ట్ క్యాండిల్‌లో కొద్దిగా పెంచారు. ఆల్మోస్ట్ డే హై తీసుకుపోవాలని ట్రై చేశారు. మళ్ళీ అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో, ఫైనల్లీ క్లోజ్ ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఉంది చూడండి. అండ్ ఇవాల్టి క్లోజింగు కొంచెం రెడ్ కలర్ ఉన్నది చూడు మార్క్. సో, అదన్నమాట. 14,756 ఇవాళ క్లోజింగ్. అండ్ నిన్నటి క్లోజింగ్ కూడా 14,757. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంది చూడండి. అంటే ఎవరు సీరియస్‌గా లేరు. బయ్యర్సు సీరియస్‌గా లేరు. అండ్ సెల్లర్స్‌కు సీరియస్‌గా లేరు అని మనం మార్నింగే చెప్పాం. సో, ఈవినింగ్ అది ప్రూవ్ చేసింది. ఓకే. లెట్స్ సీ టుమారో వాట్ హ్యాపెన్స్. సీ యూ ఆల్ అగైన్ టుమారో. బై. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో, నేను అనుకుంటున్నా ఇవాళ అందరూ ప్రాఫిట్స్ మంచిగా తీసి ఉంటారు అని. సో, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్ టుడేస్ మార్కెట్. ఇవాళ ఏం జరిగిందో మార్కెట్‌లో చూద్దాం. సో, నేను చార్ట్ ప్లే చేస్తున్నాను. సో, గ్రాఫ్ అనేది లోడ్ అయితా ఉంది. సో, ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన థింకింగ్ ఎలా ఉండేదో కూడా ఒకసారి చూద్దాం. సో, రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఎలా ఉంటది? మా థింకింగ్ ఎలా ఉంటది? అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. యెస్, నిఫ్టీ చూడండి. నిఫ్టీ ఓపెన్ అట్ 14,760. సో, 14,760లో ఓపెన్ అయ్యి సో, 14,837 వరకెళ్ళింది. మీన్స్ లెటర్ ఏ పీరియడ్‌లోనే 1437 వరకెళ్ళింది. ఓకే. సో, ఆర్డర్ ఫ్లోలో కూడా చూస్తే ఫస్ట్ 3 క్యాండిల్స్ ఓకే. వాల్యూమ్స్ ఆర్ ఆల్సో గుడ్. ఓకే. 14,826 అప్పుడుంది ప్రెజెంటు. ఓపెన్ అయింది మాత్రం 14,750లో. అంటే నిన్న ఎక్కడ క్లోజింగ్ అయిందో ఇవాళ ఓపెనింగ్ కూడా అలా అక్కడే అయింది. సో, అక్కడి నుంచి పైకెళ్ళింది కొద్దిగా. లెటర్ ఏ పైకెళ్ళింది. మీన్స్ 14,840 వరకెళ్ళింది. ఓకే. మార్నింగ్ బయ్యర్స్ చాలా సీరియస్‌గా ఉన్నారు. సో, కొద్దిగా తర్వాత వాళ్ళకి కంట్రోలు ఆహ్, తగ్గిపోయిందనమాట. సో, బయర్స్ యొక్క కంట్రోల్ తగ్గిపోయింది. లేటర్ ఏమైందో చూద్దాం. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది ఓన్లీ 15,000 అండ్ 15,080 లెవెల్స్ ఉన్నది. సో, నా వ్యూ అయితే. నా వ్యూను ఇంకా నేను చేంజ్ చేసుకోలేదు ఏమి. ఓకే. మీకు లెటర్ బి పీరియడ్ స్టార్ట్ అయితుంది. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో, మనము ఒకసారి వాట్సాప్‌లో కూడా నేను ఏమి అప్డేట్ చేశానో వాళ్ళకి చెప్తాను ఒకసారి చూడండి. సో,
ఐ టోల్డ్ గుడ్ మార్నింగ్. యెస్టర్‌డే ఏవి పూర్ హై ఉండే అండి. అది క్లియర్ అయిందని జెప్పాను. మీకు చూడండి ఇక్కడ ఏబీ పూర్ హై ఉండేనా నిన్న. లెటర్ ఏ అండ్ లెటర్ బి ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉండే. అది వాళ్ళ ఓపెనింగ్‌లోనే క్లియర్ జేసేసింది. వాళ్ళ స్టాప్ లాస్‌లు కొట్టేసినారనమాట. వాళ్ళు వీకర్ బయర్స్ అంటాం వాళ్ళని. సో, వాళ్ళని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది ఇవాళ. ఓకే. నెక్స్ట్ ఏం జెప్పాను? ఐ యామ్ యాంటిసిపేటింగ్ 15,000 లెవెల్స్. సో, నేను అప్‌డేట్ చేస్తూనే ఉన్నా చూడండి 15,000 లెవెల్స్, 15,000 లెవెల్స్ అని. ఓకే. అండ్ తర్వాత ఏం జెప్పాను చూడండి. 969 లాట్స్ స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ అయ్యాయని జెప్పాను. ప్రీవియస్ డే స్టాప్ లాసెస్ అవండి. ఏబీ పూర్ హై స్టాప్ లాసెస్ అవి. ఓకే. ఎక్స్‌చేంజ్‌లో ఎన్నైతే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితాయో అన్నీ మాకి కనిపిస్తాయి ఇక్కడ. హెచ్ఎన్ఐ పీపుల్‌కి వాళ్ళు ఈ ఫెసిలిటీ ఉంటది వాళ్ళ దగ్గర. సో, వాళ్ళకెన్ని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయి, ఎక్కడ వీళ్ళ టార్గెట్లు ఉన్నాయని అన్నీ చూడొచ్చనమాట. ఓకే. సో, మీకు చూడండి పొటెన్షియల్ టార్గెట్ ఈస్ 15,000 అని జెప్పాను. బయర్ కాన్ఫిడెన్స్, బయర్స్ ఆర్ సీరియస్. అప్పుడు ఏ పీరియడ్‌లో సీరియస్‌గా ఉండేవాళ్ళు. తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకే. అండ్ సో, వి విల్ ఆల్సో చెక్ బి పీరియడ్ అని కూడా జెప్పాను. ఐ యామ్ ప్లేస్డ్ మై సెల్ ఆర్డర్ అమర్ రాజా 886. అమర్ రాజాని 872లో కొన్నామండి. ఇప్పుడు 886లో ప్లేస్ చేసి ఇవాళ. ఓకే. సెల్ ఆర్డర్ ప్లేస్ చేసా. ప్రాఫిట్ బుక్ చేసుకుందామని. అప్పటికి 885 అట్లా ఉంది. ఒక 15,000 ప్రాఫిట్ వస్తుంటే బుక్ చేసుకోమని ఆర్డర్ ప్లేస్ చేసామనమాట. ఆల్ అవర్ పీపుల్ హోల్డింగ్ లాంగ్స్. సో, కీప్ 15,000 ఈస్ ద టార్గెట్. సో, మన పీపుల్ ఏం చేశారంటే 15,000 టార్గెట్ పెట్టుకోండి. అందరూ లాంగ్స్‌లోనే ఉన్నారు మాక్సిమం అని చెప్పాను. ఓకే. సో, ఇవాళ స్టేట్ బ్యాంక్ బై ఇచ్చా అండి. 370లో బై ఇచ్చా. బై స్టేట్ బ్యాంక్ ఫ్యూచర్ పొజిషనల్లీ కీప్ 382 ఈస్ ద టార్గెట్. 370లో బై ఇచ్చా. ఓకే. సో, ప్రైస్ అప్పటికి వీఆర్ పైననే ఉండే. ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ టు బై. ఓకే. సో, అండ్ ఇంకొక స్టాక్ కూడా బై చెప్పాను. బై లూపిన్ 1012 1012లో బై చేశాము లూపిన్‌ని. ఓకే. స్టేట్ బ్యాంక్ బై చేసాం. అండ్ లూపిన్ బై చేసాం. సో, ఇప్పుడు మనము ఒకసారి గ్రాఫ్‌లో ఏమైందో చూద్దాం. సో, ఎవరైతే మార్నింగ్ సీరియస్ బయర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేశారు. కొంచెం డౌన్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. సో, ఫర్ ఇంట్రాడే 1023 ఈస్ ద టార్గెట్. ఫర్ పొజిషనల్ 1055 అని చెప్పాను లూపిన్‌కి. ఓకే. ఇంతకుముందు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ని క్యాష్‌లో కొనమని చెప్పింటి. సో, ఒక 50 షేర్సు. సో, వాటిలో రూ. 2,500 ప్రాఫిట్ వస్తుంటే అది బుక్ చేసుకోమని చెప్పాననమాట. సో, బుక్ చేసుకున్నారు. ఓకే. సో, నా థింకింగ్ అప్పుడెలా ఉందంటే, ఇనీషియల్ ఆక్షన్ ఈజ్ సెంటర్. మోర్ ఆర్ లెస్ సో, ప్రైస్ విల్ రొటేట్ అరౌండ్ 14,800 లెవెల్స్. సో, అదే జరిగిందండి. ఇనీషియల్ ఆక్షన్ మీకు సెంటర్‌గా ఉంది కాబట్టి ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. 14,800కి చాలా టైమ్స్ 14,800 టచ్ అయింది ప్రైస్ అనేది. అండ్ ఆ విషయం నేను 10కే చెప్పాను. సో, చూద్దాం 3 తర్వాత ఎలా ఉందో మార్కెట్. ఓకే. బై భారతి ఎయిర్టెల్ ఫ్యూచర్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అప్పుడు 526 ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే. 526లో భారతి ఎయిర్టెల్ బై చేసాం. రైట్. సో, స్టేట్ బ్యాంక్ బై చేసాం, లూపిన్ బై చేసాం, భారతి ఎయిర్టెల్ బై చేసాం. సో, నేను చెప్పాను లూపిన్ 1022 ఫర్ ఇంట్రాడే ఛాన్సెస్ ఆర్ బిట్ హైయర్. సో, హై ఛాన్సెస్ ఉన్నాయి 1022 రావడానికి లూపిన్ అని చెప్పాను. ఓకే. పొజిషనల్‌గా ఇంట్రాడే చెప్పాను. పొజిషనల్ టార్గెట్స్ కూడా చెప్పాను. ఓకే. చూడండి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో సి పీరియడ్‌లో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చిందండి. కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చింది. సో,
అప్పుడు మీకు 33,800 ఉంది ప్రైజు. యారో మార్క్ ఇచ్చా చూడండి. 33,800 ఉంది గదా! సో, నా థింకింగ్ ఏమైందంటే డే హై టెస్ట్ పాజిబుల్. డే హై అంటే 34,000 అంటే 200 పాయింట్లు పాజిబుల్ ఉండే. సో, లెట్స్ సీ పీరియడ్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. యెస్. సి పీరియడ్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. సో, డి పీరియడ్ వచ్చేసి చూడండి. డి పీరియడ్ వచ్చేసి మళ్ళీ డే హై కొట్టేసిందా? డి పీరియడ్ డే హై టెస్ట్ పాసిబుల్. చెప్పానా? 34, 34,800 ఏం చెప్పాను? 33,800లో ఉంది. సో, 34,000 మీకు పాసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ బిట్ హైయర్ అని చెప్పాను. సో, వచ్చింది. ఓకే. సో, అండ్ పొటెన్షియల్ టార్గెట్ ఈస్ టువర్డ్స్ 382. స్టేట్ బ్యాంక్ చెప్పా కదండీ! స్టేట్ బ్యాంక్‌కి కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. డే హై టెస్ట్ పాసిబుల్ అంటే 373. మేము కొనింది 370లో. ఓకే. సో, యెస్టర్‌డే ఏబీ పూర్ హై ఉంది. వాళ్ళు వీకర్ హై అంటాం దాన్ని. అండ్ ఆ ఏబీ పూర్ హైని ఇవాళ క్లియర్ చేసింది. అండ్ జీ2 హైని కూడా క్లియర్ చేసింది. 377 వరకు ప్రైస్ అనేది ఎళ్ళింది ఇవాళ. మీన్స్ ఒక రూ. 7 ₹24,000 ప్రాఫిట్ ఇచ్చింది స్టేట్ బ్యాంకు. ఈ విషయం నేను ఎప్పుడు చెప్పా 10:49కి చెప్పా అండి. ఓకే. స్టేట్ బ్యాంకు మోర్ పాజిబుల్ అని చెప్పి. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి. టుడే ఏబీ పూర్ high is there. Yesterday open equal to high. Poor high also in HDFC Bank. If anyone can buy here, keep target is 1530. అప్పుడు మీకు 1479 ఉంది. ఓకే. సో, అది 15,000 జస్ట్ ఒక 10 నిమిషాల్లో పెరిగింది. అంటే రూ. 30 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరిగింది. మీకు చూపించండి 1493. మనం ఇక్కడ ఎక్కడ బై చేసాం 14 ఇక్కడ బై చెప్పా కదా! చూడండి 1479. 79 నుంచి మీన్స్ 80 అనుకోండి. 80 నుంచి 1500 అంటే రూ. 20 లాట్ అది 500. 20 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 10,000 ప్రాఫిట్. హౌ మచ్ టైమ్ టేకెన్? హార్డ్‌లీ మీకు 15 నిమిషాలు. 15 నిమిషాల్లో 10,000 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో బుక్ చేసాము. అండ్ 30,000 స్టేట్ బ్యాంక్‌లో బుక్ చేసాము. మీన్స్ మొత్తం 40,000 అయింది. ఓకే. చూడండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1498 అని చెప్పాను. ఓపెన్ హై అని చెప్పాను కదా! సో, అది కూడా క్లియర్ చేసేసింది. ఓకే. ₹20 ప్రాఫిట్ ఇన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10,000 ఫర్ ఇంట్రాడే. ఓకే. చూడండి ఇక్కడ గ్రాఫ్ తర్వాత ఏమైందో. ఓపెన్ ఈక్వల్ టు హై చెప్పానా? సో, అది క్లియర్ చేసిందా? రైట్. సో, మన థింకింగ్ ఎలా ఉన్నదో అలానే వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? స్టేట్ బ్యాంక్ ఇచ్చేసిందా మనకి? ఎస్‌బీఐ ఏం చెప్పాము చూడండి. అప్పటికి ప్రైస్ ఎంతుంది? 379 వరకెళ్ళింది. మనం 377లోనే ఎగ్జిట్ చేసుకున్నాం. ఓకే. ఎస్‌బీఐ సింగిల్ షాట్ బాటెడ్ అట్ 370, ₹7 ప్రాఫిట్. లాట్ 3000. సో, ₹21,000 ఇన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ టైమ్ ఫ్రేమ్. హాఫ్ అన్ అవర్‌లో 21,000 ప్రాఫిట్ ఇచ్చింది. సో, ఓవరాల్‌గా ఫర్ ది డే 40,000 బుక్ చేసాం అప్పటి వరకు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను చెప్పిన డే హై వచ్చేసింది. రైట్. అండ్ సో, నిఫ్టీ కూడా నేను ఆప్షన్స్ ఇచ్చింటి. సో, దాంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేశారు. ఓకే. కమింగ్ టు చార్ట్‌కొద్దాం. ఓకే. చార్ట్ చూడండి ఇప్పుడు నిఫ్టీ ఆల్మోస్ట్ 14,880 వరకొచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ పైన బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ కిందకొచ్చింది. సో, 14,740 మీన్స్ 120 పాయింట్స్ పైకెళ్ళింది. మళ్ళీ 120 పాయింట్స్ కిందకొచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం ఒకసారి. సో, భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్‌లో ఒక ఆల్మోస్ట్ 6,000 అప్పుడొస్తున్నది ప్రాఫిటు. 6,000 బుక్ చేశారు కొంతమంది. సో, నేనేం జెప్పానంటే ఎయిర్టెల్ అటు డే హై. నేనైతే 10,000 ప్రాఫిట్ బుక్ చేశాను. ఎంతసేపండి? అరౌండ్ ఇది 143 గదా! మనం నేను జెప్పాను 10:15కో, 10:20కో జెప్పా ఐ థింక్. చూద్దాం ఒకసారి ఎక్కడ జెప్పాను బై అని. హ్మ్.
10.27కి చెప్పా అండి. 10.27 నుంచి 142కి మీకు భారతీ ఎయిర్టెల్ 10,000 ఇచ్చింది. ఓకే. చూడండి. ఇవ్వలేదా? సో, ఇవి క్లయింట్స్ వాళ్ళు కొంచెం ముందుగానే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఎవరైనా కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. సో, వాళ్ళు చేసుకున్నారు. ఓకే. ఎయిర్టెల్ అటు డే హై వచ్చేసింది. ఇంట్రాడే బుక్ ప్రాఫిట్ ఇన్ ఎయిర్టెల్. బట్ వెయిట్ ఫర్ పొజిషనర్ అని చెప్పాను. రైట్. అండ్ లూపిన్ బై చేయమని చెప్పా కదా! 1012లో 1012లో. సో, లూపిన్ నేనొచ్చేసి 1019లో సేల్ చేశా అండి. సో, ఇది లూపిన్ ప్రాఫిట్. చూడండి తర్వాత నేను లూపిన్ 1 లాట్. లూపిన్ లాట్ 850 అండి. సో, 850 అప్పటికి రూ. 5,397 వస్తుండే. సో, నేను తీయలేదనమాట. అట్లే పెట్టుకున్నా. సో, తర్వాత ఎక్కడ తీసా 6,000 తీసా అండి లూపిన్‌లో. ఇగోండి. ఫైనల్లీ లూపిన్ బుక్‌డ్ 6,000 ప్రాఫిట్. సో, 850 లాట్ అనమాట. సో, 1019లో తీశాను. ఎంత టైం తీసుకున్నదండి? హార్డ్‌లీ 2 ½ అవర్స్. ఓకే. చూడండి. ఎయిర్టెల్‌లో అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. రైట్. ఎయిర్టెల్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో, నిఫ్టీలో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. నిఫ్టీ కాల్ ఆప్షన్స్. రైట్. సో, వి ఆర్ ద కేర్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ పీపుల్. సో, ఎందుకు లాస్ అయితారండి? సో, నోబడీ విల్ లాస్. బికాజ్ ఎవరైతే మీరు అర్థం చేసుకోరో మార్కెట్‌ని, దోస్ పీపుల్ ఓన్లీ లాస్. మార్కెట్‌ని అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. సో, ఫర్ ది డే ఎంత బుక్ చేసామండి? ఎస్‌బీఐలో 30,000 అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 10,000. ఓకే. హౌ మచ్? 40,000. లూపిన్‌లో 6,000 46,000. భారతీ ఎయిర్టెల్‌లో 10,000. 56,000 ప్రాఫిట్ బుక్డ్ ఇన్ ఇంట్రాడే. ఒక్క ఇంట్రాడేలోనే 56,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. నేను చెప్పిన టార్గెట్‌లు వచ్చాయండి? ఓకే. సక్సెస్‌ఫుల్‌గా వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జెప్పాను, స్టేట్ బ్యాంక్ జెప్పాను, లూపిన్ జెప్పాను, భారతీ ఎయిర్టెల్ జెప్పాను, నిఫ్టీ జెప్పాను, ఎవ్రీథింగ్ జెప్పా. సో, రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఎలా ఉంటదంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు పాపం. సో, మీకు అట్‌లీస్ట్ కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. కొంచెం ఏదో నేర్పించాలి అనేదే నా ఇంటెన్షన్. సో, మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనేదే. సో, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కంటెంట్ గూడా మీకు నచ్చితే, మీకు రియల్ వర్త్ ఉంది అనిపిస్తే. ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎంత వోల్టేజ్ దిందో చూడండి కొద్దిగా. మీన్స్ ఒక్కసారి పైకెళ్ళింది. మళ్ళా కిందికొచ్చి కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ పైకెళ్ళింది. పైన బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యి కిందికొచ్చింది. కింద బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ పైకెళ్ళింది. సో, ఇవాళ పైకి కిందికి 3 సార్లనేది రొటేట్ అయిందండి. ఆల్‌మోస్ట్ 120 పాయింట్స్, 120 పాయింట్స్ అట్లా. ఓకే. మనం లూపిన్ గదా! లూపిన్ చూద్దాం. 1006 చాలా మేము కొన్న కాడ నుంచి అక్కడే ఉందండి. 1012లో కదా కొన్నాం. 1006, 1007 అప్పటికుంది. తర్వాత మీకు 130 కల్లా ఇట్ వెంట్ అప్. 1000 ఆల్‌మోస్ట్ 19, 20 వరకు టచ్ అయింది. అక్కడ ఎగ్జిట్ చేసేసాం. సో, ప్రాఫిట్ బుక్ చేసుకున్నామనమాట లూపిన్‌లో. కమింగ్ టు అవర్ స్టాక్ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్‌లో ఏం జరిగిందో చూడండి. స్టేట్ బ్యాంక్‌ని ఎర్లీ మార్నింగే కొనమన్నా కదా! 370లో. ఓకే. 370 నుంచి 378 చూడండి. డీ పీరియడ్ చూడండి ఎంత ప్రిసైజ్‌గా పైకెళ్ళిందో. జీ2 హై క్లియర్ చేసింది. ఏబీపూర్ హై క్లియర్ చేసింది. నిన్నటి ఏబీపూర్ హై కూడా క్లియర్ చేసింది. అవన్నీ చెప్పాను నేను. ఇవన్నీ ఇట్లా ఎళ్తాది అని జెప్పి. స్టేట్ బ్యాంక్‌లో చెప్పాను. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కూడా చెప్పాను. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓపెన్ ఈక్వల్ టు లో ఉంది. ఓకే. యెస్టర్‌డే ఓపెన్ ఈక్వల్ టు హై. సో, ప్రీవియస్ డే ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది అని జెప్పాను. సో, డీ పీరియడ్ చూడండి ప్రిసైజ్‌గా పైకెళ్ళి క్లియర్ చేసేసింది. రైట్. హెచ్‌డీఎఫ్‌సీ క్లియర్ చేసింది. స్టేట్ బ్యాంకు క్లియర్ చేసింది. ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అండ్ లూపిన్‌లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. భారతీ ఎయిర్టెల్ ఇది చెప్పాను. భారతీ ఎయిర్టెల్‌లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అన్నీ బుక్ చేసి క్లోజ్ చేసేసాం ఇంట్రాడేలోనే ఓన్లీ.
లిటరల్‌గా 56,000 ఇంట్రాడే ప్రాఫిట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మార్కెట్ అనేది రొటేట్ అయితా ఉంది చూడండి. ఎక్కడ రొటేట్ అయితాందండి? 14,800 దగ్గరనే రొటేట్ అయితా ఉంది. నేనెప్పుడు మార్నింగే చెప్పాను ఈ విషయం. బీ పీరియడ్ వచ్చేటప్పుడే చెప్పాను. మార్కెట్ అనేది 14,800 దగ్గర రొటేట్ అయితా ఉంటది. మోర్ అండ్ మోర్ అని చెప్పి. సో, లెట్స్ సీ చూద్దాం ఇంకా ఏం జరుగుతదో. సో, నేను ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో డే హై ఎళ్తదని యాంటిసిపేట్ చేశాను. సో, అక్కడ అప్డేటు చేయలేదు. కొద్దిగా వర్క్ ఉండి. సో, డే హై ఎళ్తదని నాకు ఐడెంటిఫై చేశా అండి. చూడండి ప్రైస్ అనేది అక్కడెక్కడే ఉంది. మార్నింగ్ బయ్యర్ సీరియస్‌గా ఉన్నారు. తర్వాత కొంచెము డౌన్ చేయాలని వాళ్ళు ట్రై చేశారు. కానీ ఫెయిల్ అయిపోయారు డౌన్ చేయడంలో. మళ్ళీ బయర్స్ వచ్చి మళ్ళీ ప్రైజెస్‌ని లిఫ్ట్ చేసేసారు. సో, చూడండి 14,800కి మీకు ఎక్కడే గాని చూడు 800, 815 ఆ రేంజ్‌లోనే రొటేట్ అయితాంది. నేను 915కే చెప్పా ఆ విషయం. ప్రైస్ విల్ మోర్ రొటేషన్స్ అరౌండ్ 14,800 పాసిబుల్ అని చెప్పి 915కే చెప్పా. చూడండి. ఇనిషియల్ ఆక్షన్ ఈజ్ సెంటర్ మోర్ ఆర్ లెస్ ప్రైస్ విల్ రొటేట్ అరౌండ్ 14,800 రైట్. బీ పీరియడ్‌లోనే చెప్పాను. అంటే అరౌండ్ 10, 12కి చెప్పాను. మీకిప్పుడు టైమొచ్చేసి 1:30, 1:40 కూడా ఉంది. మీకు ప్రైస్ అనేది అక్కడే ఉంది. యాంటిసిపేషన్ అండి. అంటే ప్రైస్ యాక్షన్ బట్టి మనం వాళ్ళ బిహేవియర్‌ని అర్థం చేసుకోవచ్చు. సో, హౌ ట్రేడర్స్ ఆర్ దేర్, హౌ దేర్ బిహేవియర్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. చూడండి మీకు 14,800కి ఏమన్నా దిగిందా? టైం 2 అయితుంది ఇప్పుడు. సో, స్టిల్ ఇంకా 14,800 దగ్గరే ఉంది. మనం 10 గంటలకే చెప్పేసినాం 14,800 అని. సో, రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఇలా ఉండదు. కొంచెం డౌన్ అయిపోతాంటే డౌన్ అయిపోతదని పుట్ సైడ్‌కెళ్ళడం. కొంచెం పైకి పెరగంగానే పైకెళ్ళిపోతదని చెప్పి కాల్ సైడ్ ఎళ్ళడం. ఇట్స్ నాట్ గుడ్. అలా థింకింగ్ చేయకండి. సో, మన థింకింగ్ ఎలా ఉండాలంటే హెచ్ఎన్ఐ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటదో మనది అలానే ఉండాలి. సో, ఓకే. ప్రైస్‌ని కరెక్ట్‌గా యాంటిసిపేట్ చేయాలి. కరెక్ట్‌గా మనము దాన్ని పల్స్‌ని పట్టుకోవాలి. సో, ఎవ్రీడే ఇలానే జరుగుతదండి. ఎవ్రీడే మన థింకింగ్ అనేది ఒక విధంగా ఉంటది. హెచ్ఎన్ఐ పీపుల్ యొక్క థింకింగ్ ఒకలా ఉంటది. బట్ వెరీ రేర్ టైమ్ మనము మన థింకింగ్ అనేది కొద్దిగా రాంగ్ అవ్వచ్చు. ఇట్స్ ఓకే. కానీ మోస్ట్ అండ్ మెజారిటీ టైమ్స్ చూడండి. మీకు మనం ఎలా థింక్ చేస్తామో అలానే ప్రైస్ అనేది అలానే మూవ్ అయితుంది. ఇట్స్ ఎ లైవ్ ట్రేడ్. దిస్ ఈస్ ఎ లైవ్ ట్రేడ్. లైవ్ అనాలిసిస్. మీకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో బయర్స్ ఎలా ఉన్నారు? సెల్లర్స్ ఎలా ఉన్నారు? సో, మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది లైవ్ అప్డేట్ చేస్తుంటాం. లైవ్ ప్రాఫిట్స్. సో, చూసారు గదండీ! ప్రాఫిట్స్ గూడా షేర్ జేశారు క్లయింట్స్. సో, స్క్రీన్ షాట్స్ పెట్టారు. సో, ఎవ్రీథింగ్ ఇలానే ఉంటదండి. సో, మార్కెట్‌లో మనం బిహేవియర్‌ని అర్థం జేసుకుంటే ట్రేడ్ చేయడం చాలా ఈజీ. చూడండి డే హై వెళ్ళిపోతుంది నిఫ్టీ. ఆల్‌మోస్ట్ 14,851, 14,851, 14,865. నా టార్గెట్ ఎంతో 15,000 గదా! 15,000 నా టార్గెట్ ఉండే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గూడా మీకు లాస్ట్ వరకు గూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరుగుతూనే ఉందండి. 15,000 చూడండి. 14,900, 14,900 వచ్చింది. ఇంక 15,000 రావడానికి జస్ట్ 100 పాయింట్సే. రైట్. నేను ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్తున్నా. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి 1,500 క్రాస్ అయిపోయింది. నేను ఎక్కడ చెప్పా అండి? 1480లో చెప్పా. 1480లో రూ. 20 సక్సెస్‌ఫుల్‌గా ఇచ్చింది. స్టిల్ అది 15, 20 వరకేమో ఎళ్ళింది. మీకు నిఫ్టీ పెరిగింది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరిగింది, స్టేట్ బ్యాంక్ పెరిగింది, భారతీ ఎయిర్టెల్ పెరిగింది, లూపిన్ పెరిగింది. ఓకే. వాట్ ఎల్స్? ఇంకింతకన్నా మీకు అక్యురసీ అనేది ఎక్కడన్నా ఉంటదా? దిస్ ఈస్ ద అక్యురసీ ఆఫ్ 85% అక్యురసీ. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌కి ఇంతకన్నా మీకు ఎగ్జాంపుల్ ఇంక ఎవ్వరు చెప్పరు.
సో, ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్‌స్టాండ్. సో, మన థింకింగ్ ఎలా ఉంటదో మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఐ థింక్. కాకపోతే ఇవాళ వోలటిలిటీ అనేది చాలా గట్టిగా ఉందండి. ఎందుకంటే పైకి ఒక 120 పాయింట్స్, కిందికి ఒక 120 పాయింట్స్, మళ్ళీ పైకొచ్చి క్లోజ్ చేయడం కన్‌ఫ్యూజ్ చేసింది చాలా మటుకు ఇవాళ. మార్కెట్ ఇవాళ పీపుల్‌ని చాలా కన్‌ఫ్యూజ్ చేసింది. బట్ ఫైనల్లీ ఇట్ కేమ్. భారతీ ఎయిర్‌టెల్ చూద్దాం అప్పుడెంతుందో చూడండి. 534, 535 వరకొచ్చింది. ఓకే. మనం ఇక్కడ బై చేయమన్నాం. 526లో బై చేసాం. 536 అంటే రూ. 10. 10 ఇంటూ 1851 ఆల్‌మోస్ట్ 12, 13,000 ఏసుకోండి. ఓకే. మధ్యలో మీరెక్కడ ప్రాఫిట్ బుక్ చేసినా యూ ఆర్ హ్యాపీ. 10,000 ఒస్తాయి. సో, ఎనీథింగ్ రాంగ్? రాంగ్ ఏం లేదు గదా! అవే వాళ్ళు షేర్ చేశారు ప్రాఫిట్స్. ఓకే. చూడండి మీకు ఇంకా కావాలంటే చూపిస్తా. వాట్ ఈస్ దిస్? భారతీ ఎయిర్‌టెల్ చూడండి ఎట్లా షేర్ చేశారు. సో, మనం ఎంటర్ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయారనమాట. బుక్ ప్రాఫిట్ అని చెప్పని ఎగ్జిట్ అయిపోయారు. సో, అట్లా అండి. థింకింగ్ అనేది మనకి ఆ విధంగా ఉండాలి. లూపిన్‌లో బుక్ చేశానా? లూపిన్ చూపిచ్చానా? ప్రాఫిట్ బుకింగ్ ఎవ్రీథింగ్ మీకు అలానే ఉంటది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి. 1505, 15,010 వరకు గూడా ఎళ్ళింది. నేనెక్కడ 1480లో జెప్పా. సో, దిస్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద లైవ్ ట్రేడింగ్. వై రిటైల్ పీపుల్ లూజ్ అంటే వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. సో మెనీ టీవీ ఛానల్స్, సో మెనీ న్యూస్ వస్తా ఉంటది. సో, పాపం వాళ్ళు న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ జేస్తారు. లూజ్ అయితారు. సో, ఫైనల్‌గా మిస్టేక్ చేశామని అర్థం జేసుకుంటారు. సో, అట్లా చేయకండి. మన థింకింగ్ ఎప్పుడు రిటైల్ పీపుల్ లాగా గాకుండా హెచ్‌ఎన్ఐ పీపుల్ లాగా ఉండాలి. హెచ్‌ఎన్ఐ పీపుల్ లాగా ఉంటే మనం 15% ఛాన్సెసే లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆహ్, అండ్ 85% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మార్కెట్ అనేది ఫైనల్లీ 18,000 14,827లో క్లోజ్ అయింది. స్టిల్ నా వ్యూ ఏమైనా చేంజ్ అయిందంటే 15,000కి నో. స్టిల్ చేంజ్ గాలే. ఇంకా ఒక రోజుంది. మీకు ఆల్రెడీ జెప్పాను. నెక్స్ట్ 5 రోజుల్లో సో, 15,000 పాజిబిలిటీ ఉంది కాబట్టి, సో, నెక్స్ట్ ఇంకొక రోజు పెండింగ్ ఉంది. సో, రేపు 15,000 క్లియర్ చేయొచ్చు. 14,980 లెవెల్స్ అరౌండ్ 15,000. సో, లెట్స్ సీ ఏం జరుగుతదో రేపు మార్కెట్‌లో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ. టేక్ కేర్.